కాంగ్రెస్ ప్రభుత్వంపై హాట్ కామెంట్లు చేశారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. తెలంగాణలోనూ హిమాచల్ ప్రదేశ్ పరిస్థితి వస్తుందని కామెంట్ చేశారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో అందరూ చూస్తారని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు తుమ్మితే ఊడిపోతుందన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేతుల్లో కూడా మోసపోతున్నామనేది ప్రజలు ఇవాళ తమ భావనలు వ్యక్తం చేస్తాను. కాబట్టి ఈ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ చేతులు విరిచి కొడితే కానీ ఈ గ్యారంటీలు అవి అమలు కావు. ఇవాళ మనం చూస్తున్న పరిస్థితి, కర్ణాటకలో ప్రజలు తిరగబడుతున్నారు. మంత్రి స్వయంగా అసలు అభివృద్ధికి రూపాయి లేదు, అభివృద్ధి ఎట్లా సాధ్యం అని చెప్పి బాహటంగా ప్రకటించారు. ఎమ్మెల్యేలు అక్కడ కూడా కర్ణాటక తిరగబడుతున్నారు. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా మారింది. నిన్న హిమాచల్లో చూసాం, రాజ్యసభ ఎన్నికల్లో ఎమ్మెల్యేలు తిరగబడి ఏ రకంగా మనం ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు, అబాసు పాలవుతున్నామని చెప్పి వారు నిన్న అధికార అభ్యర్థికి వ్యతిరేకంగా వారు ఓటు వేయడం జరిగింది. ఈరోజు మంత్రి స్వయంగా మరి విక్రమాదిత్య సింగ్, గతంలో ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ యొక్క కుమారుడు, ఒక ప్రధానమైనటువంటి ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, ఇవాళ ఆవేదన వ్యక్తం చేస్తూ రాజీనామా చేసి, ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీగా ఏం చెప్పామో అది చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాము, యువకులకు మాటలు చెప్పాము, ఉద్యోగాల కల్పన విషయం మాట్లాడాము, అనేక రకాలుగా మాట్లాడినాం. ఇవాళ ముఖం చెల్లటం లేదు. అదే రకంగా ఈ అంశాలు నేను మంత్రివర్గంలో ప్రస్తావించిన, హైకమాండ్ దృష్టికి తీసుకుపోయినా నన్ను హ్యూమిలేట్ చేశారు తప్పితే ప్రజలకు ఇచ్చిన మాటలు మాత్రం నిలబెట్టుకోలేకపోయారు. కాబట్టే నేను ఇవాళ రాజీనామా చేస్తున్నానని చెప్పి, సంవత్సరం గడిచింది హిమాచల్లో. మొన్న 22 నవంబర్లో ఎన్నికలు అయిపోయినాయి. సంవత్సరం 3-6 నెలలు. ఇది కాంగ్రెస్ పరిస్థితి. దేశం మొత్తం మీద కూడా ఢిల్లీలో లేదు కాంగ్రెస్. 3 రాష్ట్రాల్లో ముచ్చటగా కాంగ్రెస్ గెలిస్తే కర్ణాటకల పరిస్థితి, ఇవాళ తెలంగాణ రాష్ట్రమే మొత్తం కాంగ్రెస్ పార్టీకి దేశం మొత్తం మీద కూడా ఒక ఏటీఎంగా మారిపోయింది. మొన్నటి వరకు జరిగిన తెలంగాణ ఎన్నికల్లో కర్ణాటక ఏ రకంగా మరి ఈ ఎన్నికలకు ఏటీఎంగా మార్చుకున్నారో, ఇప్పుడు మొత్తం ఈ యొక్క భారం తెలంగాణ మీద ఈరోజు ఆ ఏటీఎంగా మారిందంటే పరిస్థితి ఏ విధంగా ఉందో. ఎంపీ లక్ష్మణ్ కామెంట్స్ కు సంబంధించి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, ఎంపీ లక్ష్మణ్ కొద్దిసేపటి క్రితము ప్రెస్ మీట్ నిర్వహించారు బీజేపీ స్టేట్ ఆఫీసులో. కొన్ని సంచలన కామెంట్ చేశారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉంటుందో మీరే చూస్తారుగా అంటూ మీడియాను ప్రశ్నించారు. సో ఫైనల్గా ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు కావచ్చు, లేదంటే తెలంగాణ ప్రభుత్వము 64 సీట్లతో మాత్రమే ఉంది, తుమ్మితే ఊడిపోయేటువంటి పరిస్థితి ఉంది అనేటువంటి విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. దీన్ని బట్టి చూస్తే ఆయన ఎందుకు ఈ కామెంట్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది? ఎందుకంటే ఇప్పటికే హిమాచల్ ప్రదేశ్లో అక్కడ రాజకీయ సంక్షోభం నెలకొన్నది. అక్కడ ముఖ్యమంత్రి రాజీనామా చేసేటువంటి పరిస్థితి వచ్చింది. రాజ్యసభ ఎన్నికలకు సంబంధించినటువంటి క్రాస్ ఓటింగ్ జరిగింది. ఆ అంశాన్ని ఇక్కడ లక్ష్మణ్ ప్రస్తావిస్తూ తెలంగాణ ప్రభుత్వము భవిష్యత్తులో ఎలా ఉంటుంది అన్నటువంటి ఒక కామెంట్ చేశారు. అంటే త్వరలోనే పార్లమెంట్ ఎన్నికల తర్వాత పరిస్థితులు ఏ విధంగానైనా ఉండొచ్చు అన్నటువంటి కామెంట్స్ను చూస్తే కనుక మనము ఇక్కడ ఏమైనా రాజకీయ సంక్షోభాన్ని సృష్టించేందుకు భారతీయ జనతా పార్టీ ప్రయత్నాలు చేస్తుంది అన్నటువంటి ఆలోచన కలుగుతూ ఉంది. ఆయన డైరెక్ట్గానే కామెంట్ చేశారు. కానీ తర్వాత ప్రశ్నకు మాత్రం ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వము అలివికాని హామీలు ఇచ్చింది, వాళ్ళ బడ్జెట్ కూడా సరిగా లేదు. సో ఈ హామీలన్నీ అమలు చేసేటువంటి పరిస్థితి ప్రజెంట్ కాంగ్రెస్లో లేదు. సో మంత్రుల భాష కావచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భాష కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఈ హామీలన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదన్నటువంటి విషయాన్ని మళ్ళీ ప్రస్తావించారు. అంటే ఫైనల్గా ఆయన కామెంట్స్ చూస్తే కనుక మనం ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏమన్నా ఇబ్బంది పెట్టే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అన్నటువంటి అనుమానాలు కలుగుతాయి. ఎందుకంటే ఇప్పటికే
కాంగ్రెస్ ప్రభుత్వం మీద, అటు బీఆర్ఎస్ ఒక రకమైనటువంటి కామెంట్ చేస్తూ వస్తుంది. సో ప్రభుత్వం ఏర్పడిన కొన్ని రోజులకే కడియం శ్రీహరి కావచ్చు, లేదంటే మిగతా మాజీ మంత్రులు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, వీళ్ళంతా కూడా కొన్ని కామెంట్ చేస్తూ వస్తున్నారు. సో ఇప్పుడు బీజేపీ అఫీషియల్గా ఈ కామెంట్స్ పట్ల కొంత పొలిటికల్గా చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకు లక్ష్మణ్ ఇలాంటి కామెంట్ చేయాల్సి వచ్చింది, పార్లమెంట్ ఎన్నికల తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో మీరే చూస్తారుగా అనేటువంటి కామెంట్స్ను ఆయన ఎందుకు చేశారనేది కొంత ఆసక్తి కలిగిస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో మొత్తం 64 మంది మాత్రమే సభ్యులు ఎమ్మెల్యేలు ఉన్నారు. సో ఏదైనా భవిష్యత్తులో ఇట్లాంటి నిర్ణయం ఏమైనా తీసుకోబోతున్నారా? ఎందుకంటే బీజేపీ కేంద్ర ప్రభుత్వాలను చూస్తున్నాం, బీజేపీని చూస్తున్నాం. చాలా రాష్ట్రాల్లో ప్రభుత్వాలను ప్రజలు ఇచ్చినటువంటి తీర్పునకు వ్యతిరేకంగా వ్యవహార శైలి చాలా రాష్ట్రాల్లో ఉన్నది. ఇప్పుడు ఎగ్జాంపుల్గా చూస్తే మనం హిమాచల్ ప్రదేశ్లో కూడా అదే పరిస్థితి నెలకొన్నది. గతంలో మహారాష్ట్రలో కూడా అదే సిచ్యువేషన్ తీసుకొచ్చింది. సో ఇప్పుడు ఈ కామెంట్స్ను లక్ష్మణ్ ఎందుకు చేశారనేది ఒక పొలిటికల్గా చర్చ జరిగేటువంటి అవకాశం అయితే ఉంది. తుమ్మితే ఊడిపోయేటువంటి ప్రభుత్వమైనటువంటి కామెంట్స్ కానీ, లేదంటే పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణలో పరిస్థితి ఎలా ఉంటుందో చూస్తారనేటువంటి విషయం కానీ, ఇట్లాంటి కామెంట్స్ చేయడం వెనుక మతలబ్ ఏంటనేది ఒక చర్చకు దారితీసేటువంటి అవకాశం అయితే ఉంది. ఆయన ప్రెస్ మీటు నిర్వహించింది. కాంగ్రెస్ హామీలు అట్లనే మిగతా కొన్ని ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు అన్నిటిని ప్రస్తావిస్తూనే ఈ కామెంట్ చేశారు. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్ అంశాన్ని తీసుకురావడం వెనుక ఖచ్చితంగా బీజేపీ ఏదైనా టార్గెట్ చేయబోతుందా వచ్చేటువంటి పార్లమెంటు ఎన్నికల తర్వాత అనేది కొంత చర్చకు దారితీసేటువంటి అవకాశం ఉంది. ఆయన మాట్లాడిన మాటలు ఆయన వ్యక్తిగతమా, లేదంటే బీజేపీ జాతీయ నాయకత్వము ఏమైనా చేయబోతుంది? ఎందుకంటే పార్లమెంటు బోర్డు మెంబర్గా లక్ష్మణ్ ఉన్నారు, రాజ్యసభ ఎంపీగా లక్ష్మణ్ ఉన్నారు, ఎన్నికల కమిటీలో సభ్యులుగా లక్ష్మణ్ ఉన్నారు. చాలా పదవులు లక్ష్మణ్కు ఉన్నాయి, చాలా సీనియర్ నేత. సో అన్ని విషయాల పట్ల అవగాహన ఉంటుంది. సో అట్లాంటి సీనియర్ నాయకుడిగా ఉన్నటువంటి లక్ష్మణ్ ఈ కామెంట్స్ ఎందుకు చేశారనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. మరి చూడాలి భవిష్యత్తులో దీని మీద, అంటే లక్ష్మణ్ చేసినటువంటి కామెంట్స్ మీద కాంగ్రెస్ పార్టీ ఎట్లా రియాక్ట్ అవుతుంది, కాంగ్రెస్ మంత్రులు ఎట్లా రియాక్ట్ అవుతారో చూడాలి. మొత్తానికి లక్ష్మణ్ చేసినటువంటి కామెంట్స్ మాత్రం సంచలన కామెంట్స్గా మనం అనుకోవచ్చు.